రేపు నేను సూసన్ని తీసుకుని వస్తాను. లీవ్ కూడా అడగాలి. సూసన్ ఎక్కడ? బెడ్రూమ్లో ఉన్నారు సార్. మీరు వెళ్ళగానే బెడ్రూమ్ తలుపులు వేసుకున్నారు. ఎంత తట్టినా అసలు తలుపులే తెరవలేదు. సరైన సమయానికి శని సార్ వచ్చారు. చాలాసేపు తలుపు తట్టినా తలుపు తెరవలేదనగానే తలుపులు బద్దలు కొట్టి తెరిచారు సార్. స్పృహ అనేది లేకుండా పడున్నారు. హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లినందువల్ల ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రమే ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. నువ్వు వెళ్ళి సోడా గ్లాసు తీసుకుంటా. అలాగే సార్. చెప్తున్నానని కోప్పడకండి. మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టకండి సార్. తను చాలా పాపం సార్. నువ్వు బయలుదేరు. ఉదయాన్నే రా. వెళ్ళు. అలాగే సార్. ఏమీ మాట్లాడద్దు. తప్పంతా నాదే. అమ్మ ఇక లేదు. అమ్మ చివరి ఆశ నిన్ను చూడాలని చెప్పింది. తన ఆశను నేను నెరవేర్చలేకపోయాను. ఒక్క ఆశ అయినా నేను నెరవేర్చాలి. జీవితంలో నిన్ను కష్టపెట్టొద్దని చెప్పింది. నువ్వు గర్భిణివి కావున్న విషయానికి మిగతా వారి ఈటిపోటు మాటలకి నేను కుమిలిపోయాను. బిడ్డ పుట్టకపోతే పోని, మనకు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం. అమ్మ ఆశీర్వాదం నీకుంటుంది. మనకది అది ఒక్కటే చాలు. జరిగిందేదో జరిగింది. దాన్ని నువ్వు మర్చిపోవాలి. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు లేవంటే నాకు ఈ జీవితమే లేదు. సూసనా, సూసనా, కళ్ళు తెచ్చుకో. సన్నీ వచ్చాడు. రా రా రా, కమాన్. అన్నా, నేను ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పబోయేది నాకు ముందే తెలుసు. అది కాదన్నా, అది ఏమీ చెప్పొద్దు. నేను చేసిన తప్పులన్నిటినీ సూసన క్షమించింది. ఇక మేమిద్దరం సంతోషంగా జీవించబోతున్నాం. అమ్మ కన్ను మూసే ముందు నా కళ్ళను తెరిపించింది. చివరి కోరికగా సూసనను చూడాలని అడిగింది, కానీ కుదరలేదు. సూసనను నాకు తిరిగి ఇచ్చినందుకు ఆ దేవుడికి నీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కొద్ది రోజులకి మేమిక్కడ ఉండడం లేదు. ఏదేమైనా అమ్మ కార్యక్రమం అయ్యే వరకు మేము అక్కడ ఉండాలి. రేపే అక్కడికి వెళ్తున్నాం. కమాన్, యూ విల్ హ్యావ్ ఎ డ్రింక్. నో థ్యాంక్ యూ. యూ క్యారీ ఆన్. ఐ విల్ సీ యూ టుమారో. అన్నా, త్వరగా తీసుకురండి. సరే సరే, ఇదిగో వస్తున్నా. అక్కడ ఉన్నాయని త్వరగా తీసుకురండి. అలాగే అలాగే. ఇదిగో తెచ్చదా? వినపడుతుందా లేదా? పట్టుకో పట్టుకో. వస్తున్నాను, ఉండండి. ఇదిగో, నువ్వు అనవసరంగా తిరగడం మానే. ఇంటిని మనకున్న వాటిని చూసుకుంటుండు. అప్పుడప్పుడు మేము వస్తాం. ఒక్క చోట్లోనే ఉండడం నా వల్ల కాదని నీకు తెలుసు కదా. ప్రయత్నించి చూస్తాను. ఏంటి? మనసుకి ప్రశాంతత కలిగినప్పుడే కున్నూరుకు వస్తాం. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. ఎక్కువ.
హలో డాక్టర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రమే వచ్చాం. ప్రయాణం చేసిన అలసట్లో వెంటనే పడుకుని పోయాను. కోప్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటది? నాకు ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి. వచ్చే మండే నేను రిపోర్ట్ చేయాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ప్రమోషన్ రావడం గుడ్ న్యూసే అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళుతున్నానని చెప్పడం బ్యాడ్ న్యూస్. ఈరోజు థర్స్డే, నీ సెండ్ ఆఫ్ పార్టీ సాటర్డే. నేను ఇస్తున్నాను ఆఫీస్ ప్లేస్లో. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ. కూడా వచ్చారు. ఇలా కలవాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మీకు పరిచయం చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది. పార్టీ బాగా జరిగింది కదా. డియర్ ఫ్రెండ్స్, I take this opportunity to break one more good news to you. My wife is pregnant. Very good news. బయలుదేరదామా? మనం మాత్రమే ఇక్కడే ఉన్నాం. సరే వెళదాం. రాజన్న, నేను పొద్దున్నే ట్రైన్లో వెళ్తున్నాను. హైదరాబాద్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావు అంతేగా? పర్వాలేదు. నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడం చూసి ఈ అన్న సంతోషపడుతూనే ఉంటాడు. ఆల్ ద బెస్ట్. ఏవండి, ఆ అమ్మాయి 204లో ఉంది. వేరే అమ్మాయితో ఆడుకుంటుంది. అలాగా, నేను చూసి వస్తాను. సుమిత, సుమిత, కమ్ ఆన్ రా. వాట్ ఏ సర్ప్రైజ్. సన్నీ, నువ్వేంటి ఇక్కడ? మేము ఇప్పుడే చెక్ ఇన్ చేసాం, జస్ట్ ఫర్ హాలిడే. మేము హాలిడేకే వచ్చాం. ఇక్కడుండే క్యాంప్లోనే ఉన్నాం. ఇది బేసి నేను ఎప్పుడు చెప్తుంటానే రాజన్న. నేను మీ పెళ్లికి వచ్చాను. ఆ తర్వాత అసలు ఏ విషయాలు తెలియదే. పెళ్లి తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. మేము అక్కడ సెటిల్ అయిపోయాం. తన పేరెంట్స్ కూడా బెంగళూరులోనే ఉన్నారు. ఓ అదా, ఊర్లో అడిగినప్పుడు నువ్వు లేవని చిన్నాను చెప్పాడు. ఆ తర్వాత నాకు ఇంకేం తెలియదు. పేరేంటి బంగారం? నైస్ నేమ్. సూసన్న, ఏ బిగ్ సర్ప్రైజ్. ఇలా వచ్చి ఎవరో చూడు. ఇది బేసి. హలో హలో. మొదటిసారిగా చూస్తున్నారుగా. ఏదేమైనా ఈ ప్లెజెంట్ సర్ప్రైజ్ మనం ఎంజాయ్ చేయాలి. మన చిన్నాన్న ఉన్నాడే, తను ఇక్కడే ఉన్నాడు. ఆహా, రాత్రికి చూద్దాం. అలాగే.